అందరూ అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నప్పుడు 500 కోట్ల విలువ చేసే సర్కారీ భూమి చేతులు మారింది. అన్ని పత్రాలు ఉన్నా పాస్ పుస్తకాల కోసం ధరల్లో దరఖాస్తు చేసుకుంటే ఇవ్వడానికి నానా తంటాలు పెట్టే అధికారులు ఎలాంటి పత్రాలు సమర్పించుకున్నా ప్రభుత్వ పోరంబోకు భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ పాస్ బుక్స్ జారీ చేసేశారు. గత ప్రభుత్వ పెద్దలు అధికారుల సాయంతో ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పొక్కలవాడలో సాగించిన భూదందా ఇది. రాజధాని నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మణికొండను ఆనుకుని ఉన్న ఈ భూమి చుట్టూ సర్కారు నిర్మించిన ప్రహరీ గోడ అలా ఉండగానే అక్రమార్కులు దాన్ని చెరబట్టడం గమనార్హం. కానీ స్థానికులు ఈ వ్యవహారం గురించి కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో చెరవీడింది. అక్రమార్కులపై కేసు నమోదైంది. వారి పేరిట జారీ అయిన పాస్ బుక్స్ ను జిల్లా కలెక్టర్ శశాంక రద్దు చేశారు. గండిపేట మండలం పొక్కల్వాడ గ్రామంలో సర్వే నంబర్ 4లో 6206 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 5106 ఎకరాల భూమిని ప్రభుత్వం 1986లో హుడాకు కేటాయించింది. మరో అరెకరాల భూమిని హౌసింగ్ బోర్డుకు ఇచ్చింది. హౌసింగ్ బోర్డు తాను తీసుకున్న భూమిలో 1 ఎకరంలో బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మించింది. మిగతా 5 ఎకరాల భూమి ఖాళీగానే ఉంది. ఇది సర్కారీ పోరంబోకు భూమిగా రికార్డుల్లో నమోదవుతూ వస్తోంది. కొన్నాళ్లకు ఈ భూమిపై కొందరు కన్నుపడింది. ఇక ఆక్రమణకు గురికాకుండా దాని చుట్టూ ఒక ప్రహరీ గోడ నిర్మించడానికి 2012లో అధికారులు నాటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎట్టికేలకు సర్కార్ అనుమతి రావడంతో 2015లో 36 లక్షలు ఖర్చు పెట్టి రక్షణ గోడ నిర్మించారు. అదే సమయంలో పూస లక్ష్మయ్య అనే వ్యక్తి ఆ భూమికి హక్కుదారుగా చెప్పుకుంటూ ఓఆర్సీ కోసం రాజేంద్రనగర్ ఆర్టీఓ వద్ద పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన ఆర్టీఓ అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని తేల్చి చెప్పి ఆ పిటిషన్ను తిరస్కరించారు. ఇక దీంతో ఆయన జిల్లా కోర్టులో వేరువేరుగా 2 పిటిషన్లు వేశారు. ఆ భూమికి హక్కుదారులము అని తమకు ఓఆర్సీలు ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు. కానీ 2 కేసుల్లోనూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు రావడంతో 2016లో ఆయన మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఖరీదైన ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఈ భూమిపై కన్నేసిన ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ అందరూ 2023 అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో రంగంలోకి దిగింది. ఈ భూమిపై గతంలో కేసులు వేసి ఓడిపోయిన పూస లక్ష్మయ్య కుమార్లు పూస రవీందర్, పూస ప్రహ్లాద్తో కలిసి నాటకానికి తెరలేపింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారుల సహకారంతో ఈ 5 ఎకరాల పాస్ బుక్ కోసం పావులు కదిపింది. ఆ ప్లాన్ లో భాగంగా పూస రవీందర్, పూస ప్రహ్లాద్ గత నవంబర్లో పాస్ బుక్ల కోసం ధరణిలో దరఖాస్తు చేశారు. ఎలాంటి పత్రాలు, రెవెన్యూ అధికారుల సిఫార్సులు లేకుండా వారి దరఖాస్తులను ఆమోదించిన అధికారులు ఇద్దరి పేర్లపై చకచక పాస్ బుక్లు జారీ చేశారు. పూస రవీందర్ పేరు మీద సర్వే నంబర్ 4/2లోని 20 ఎకరాలకు ఒక పాస్ బుక్, పూస ప్రహ్లాద్ పేరు మీద సర్వే నంబర్ 4/12లోని మరో 20 ఎకరాల భూమికి ఒక పాస్ బుక్ జారీ చేశారు. వెంటనే వారు భూమిని ఆధీనంలోకి తీసుకుని అందులో షెడ్లు వేసి కొందరిని కాపలా పెట్టారు. ఇదంతా గమనించిన స్థానికులు ప్రభుత్వం మారిన వెంటనే కలెక్టర్ శశాంక్ కు సమాచారం అందించారు. దీంతో ఆయన ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఇక విచారణలో భాగంగా ఆయన ఈ భూమి మీదే అనడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ పూస రవీందర్, ప్రహ్లాద్కు నోటీసులు ఇచ్చారు. వాళ్లు ఒక్క ఆధారం కూడా చూపించకపోవడంతో పాస్ బుక్ల జారీలో అవకతవకలు జరిగాయని, ఈ వ్యవహారమంతా మోసపూరితంగా జరిగింది అని నివేదిక ఇచ్చారు. గతంలో కోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పులు వచ్చాయని తెలియజేశారు. దీంతో కలెక్టర్ ఈ భూమిని ఈ ఏడాది జనవరి 21న తిరిగి 22A కింద నిషేధిత జాబితాలో పెట్టారు. జీవో 1122 కింద ఆ భూములను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు.